ప్రస్తుతం మనం ఉన్నాం ప్రణామ్ హాస్పిటల్లో. ఎందుకో తెలుసా, జమ్ ఓపెన్ క్యూబ్ వాళ్ళ హెల్త్ ఏటీఎం ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే పేషెంట్స్కి చాలా ఈజీగా ఫాస్ట్గా తక్కువ రేటుకి దాదాపు 75 రకాల టెస్టుల్ని చేయొచ్చు. అలాంటి ఏటీఎం మెషిన్ని, అంటే హెల్త్ ఏటీఎం మెషిన్ని ఈ హాస్పిటల్ వాళ్ళు సెటప్ చేసుకున్నారు. ఒక్కసారి మనం కూడా చూద్దాం. కొంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు. ఆ టెస్టులు చేసిన తర్వాత యాక్యురెన్సీ ఎలా ఉంటుంది, అలాగే ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఎంత తక్కువ రేటుకి వస్తుంది, ఎంత ఈజీగా చేయొచ్చు, అవన్నీ కూడా ఒక్కసారి లైవ్లో చూద్దాము. అలాగే వినోద్ గారు ఉన్నారు, జమ్ ఓపెన్ క్యూబ్ నుంచి, ఆయనతో కూడా మాట్లాడదాం. ఇది బేసిక్ వెర్షనా? అవునండి, ఇది బేసిక్ వర్షన్. ఇంతకు ముందు మీరు చూస్తుంది అడ్వాన్స్ వేరే డిఫరెంట్ మోడల్స్ చూసారు కదా, ఇది బేస్ వర్షన్ అన్నమాట. ఇందులో ఏమేమైతే అండి ఇప్పుడు మన ఏ వర్షన్ అయినా అన్ని రకాల టెస్టులు చేసుకోవచ్చు అండి. వాళ్ళ రిక్వైర్మెంట్ పెట్టి మనం అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇందులో మనకి బిఎంఐ, బిఎంఆర్, గ్లూకోజ్ ఇలాంటి బేసిక్ లెవెల్ చెకప్స్ అన్ని అవుతాయండి. ఏదైనా ఒక టెస్ట్ చేసి చూపిస్తారా? ఇప్పుడు మనకి రియల్ టైం పేషెంట్సే ఉన్నారు, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పెట్టుకుని వచ్చారు. సో వాళ్ళ మీద చేద్దాం అంటే వాళ్ళ మీద చేద్దామండి. ఏం టెస్టులు రాశారండి వీళ్ళకి? ఈయన ఏజ్ 43 అండి. ఈయనకి బిఎంఐ, బిఎంఆర్ బేసిక్ చెకప్స్ రాశారు. ఇక్కడ మనకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే చేస్తాను, దీనికి కాస్ట్ కూడా అవుతుంది వీళ్ళకి. అంటే పేషెంట్ కి ఒక అడ్వాంటేజ్ ఇచ్చినట్టు హాస్పిటల్ తరఫున. సో మనకు రాసింది బిఎంఐ, బిఎంఆర్ కాదండి, మన బేసిక్ హెల్త్ చెకప్ అని ఇక్కడ ఉంటది. ఇది సార్ వెయిట్ వచ్చింది, ఆయన అక్కడ హైట్, ఇప్పుడు వెయిట్ వచ్చింది. సార్ ఇక్కడ చేయి పెట్టండి. ఇది సార్ టెంపరేచర్ వచ్చింది, ఇక్కడ మీ ఫింగర్ పెట్టండి. ఇది SpO2. అంటే ఇలా ప్రతిదీ అంటే వాళ్ళ పని తగ్గింది అనమాట, ఫాస్ట్ గా అయిపోతుంది. తర్వాత రిజల్ట్ కూడా తక్కువ. ఇది ఫ్రీ అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక సిస్టర్ పని తగ్గినట్టే ఇందులో అయిపోయింది. సో అలాగే ఇక్కడ మనకి బీపీ కూడా ఇందులో వచ్చేస్తుంది. ప్రెషర్ తెలుస్తుందా మీకు? జనరల్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నర్స్ కూర్చొని పేషెంట్ డీటెయిల్స్ అడిగి చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి వెయిట్ చూస్తురా, ఇక్కడికి వెళ్ళి హైట్ చూస్తురా అని పంపించడం, ఇవన్నీ తప్పున్నాయి అనమాట. ఒకే చోట అన్ని అయిపోతుంటాయి. మోడల్స్ మీరు చూస్తున్నట్లయితే పేషెంట్ కంఫర్ట్ గా కూర్చొని కూడా చేసుకోవచ్చు ఇవన్నీ. ఇది బాగా క్రౌడ్ ఉన్న ప్లేస్ అని ఇలా పెట్టారనమాట, చిన్నగా స్లీక్ గా, అంటే చాలా తక్కువ ప్లేస్ లోనే ఇది పెట్టుకోవచ్చు అనమాట. అయిపోయింది. సో ఈయనకి రాసిన ప్రిస్క్రిప్షన్ మొత్తం అయిపోయిందండి. బిఎంఐ, బిఎంఆర్ టోటల్ అయిపోయిందంటే ఇప్పుడు మీరు చూసినట్లే హైట్ వచ్చింది, వెయిట్ వచ్చింది, బిఎంఐ, బిఎంఆర్, బాడీ వాటర్, ఫ్యాట్ ఫ్రీ, మజల్ మాస్, స్కెలిటల్ మాస్, బాడీ ఫ్యాట్, సబ్ ఫ్యాట్, విస్కులర్, బోన్ మాస్, ప్రోటీన్, తర్వాత టెంపరేచర్, ఆక్సిజన్, తర్వాత ఈయన బీపీ, టోటల్ మొత్తం మెటబాలిక్ ఏజ్ మొత్తం వచ్చాయండి. ఇలా 22 పారామీటర్స్ వచ్చాయండి. ఇప్పుడు ఇది నా వాట్సాప్ కి పంపించవచ్చు. ఇప్పుడు ఎవరైతే డాక్టర్ అనుకుంటున్నారో డాక్టర్ కి రిపోర్ట్ పంపించవచ్చు. మనకి ఇక్కడ ప్రింట్ నొక్కితే ప్రింట్ వచ్చేస్తుంది, ప్రింట్ వచ్చేస్తుంది. సో ఇది తీసుకున్న ప్రిస్క్రిప్షన్ తీసుకుని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంత చేసిన దీనికి రూపాయి కూడా ఖర్చు అవుతుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. బిఎంఐ, బిఎంఆర్ వరకు మనం డబ్బులు ఛార్జ్ చేయమన్నమాట. అంటే ఏదైతే హాస్పిటల్లో పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక వాల్యూ యాడెడ్ సర్వీసెస్ లాగా అనమాట. ఇంకో పేషెంట్ తప్పకుండా అండి, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఏంటో చూద్దాం. వీళ్ళకి బేసిక్ చెకప్స్ తో పాటు గ్లూకోజ్ కూడా చెక్ చేయమని రాశారు. ముందు ఇంక గ్లూకోజ్ తో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ బిఎంఐ చూసారు కదా. ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇన్ని రకాల చెకప్స్ ఉంటాయి ఇందులో. బేసిక్ హెల్త్ చెకప్, ఆల్కహాల్, లంగ్, బ్లడ్ ఉంటది కదా. ఇప్పుడు మనకి కావాల్సింది బ్లడ్ చెకప్ అనమాట. ఇందులో హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్ లేదా బ్లడ్ గ్లూకోజ్, HbA1c. ఇప్పుడు ఈయనకి రాసింది గ్లూకోజ్ అని. సో గ్లూకోజ్కి వెళ్తాం. దీనికి ఒక డ్రాప్ బ్లడ్ తీసుకుంటామండి. అక్కడ ఇన్సర్ట్ స్ట్రిప్ అని ఉంటుంది. మన ఇన్సర్ట్ స్ట్రిప్ చేస్తే అక్కడ యాడ్ బ్లడ్ అని వస్తుంది. మనకి చిన్న డ్రాప్ చేయాలండి, అదే తీసుకుంటుంది బ్లడ్. ఇక్కడ పెడితే అంతే. ర్యాండమ్ అండి. అంటే ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చి ఉంటారుగా, ఇలా రిపోర్ట్ వస్తుంది, ఎంత ఉండాలి రేంజ్ చూపిస్తుంది. సేమ్ ఇందాక డాక్టర్ కలితే డాక్టర్కి రిపోర్ట్ వెళ్తుంది, మనకి ఇక్కడ ప్రింట్ నొక్కితే ప్రింట్ వచ్చేస్తుంది. సో ఆయన ప్రిస్క్రిప్షన్ ప్రింట్అవుట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దీన్ని కూడా మనం ఛార్జ్ చేసేది ఓన్లీ 50 రూపీస్ అంతే. సో ఏదైనా ఇలా అందరికీ అఫోర్డబుల్ కాస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు చాలా వెళ్ళిపోతుంది. చిన్న క్లినిక్ పెట్టుకున్న వాళ్ళకి ల్యాబ్ పెట్టుకోలేరు కదా, వాళ్ళకి ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ పెట్టుకున్నట్టే. అంటే ఇది గ్లూకోజే కాదండి, మనకి ఇందులో లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవచ్చు, సిబిపి చేసుకోవచ్చు. మీరు జైల్లో మిషన్ చూస్తుంటారు, మనకి ఈసీజీ పెట్టాము, 12 Pro ఈసీజీ. అది చాలా అడ్వాన్స్డ్ అండి. పక్కన ఒక బెడ్ ఉంటుంది, పేషెంట్ పడుకోబెట్టి చేయొచ్చు. మీరు ఆదిలాబాద్ లో చూస్తుంటారు, పేషెంట్ కూర్చోవచ్చు. అలా ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క వేరియంట్. అంటే క్లయింట్ అవసరం పెట్టి మనం కస్టమైజ్ చేస్తున్నాం అండి. ఇది కంప్లీట్ మన సొంతం కాబట్టి ఎలాగైనా చేసుకోవచ్చు అండి. హాస్పిటల్ వాళ్ళ రిక్వైర్మెంట్ పెట్టి
కస్టమైజ్ చేసేస్తున్నాం. అంటే కంప్లీట్ క్యాబిన్ టైప్ చేస్తాము, లేదా ఇలా రూమ్లో పెట్టుకుని ఇలా చేస్తాము. లేదు మనకి ఇంత కూడా వద్దు, నాకు ఒక ఆటోలోనో లేదా బైక్ మీద పట్టుకెళ్ళాలన్నా అలా కస్టమైజ్ కూడా చేయొచ్చు మనం ఫ్లెక్సిబుల్గా. ఇప్పుడు బాగా రూరల్ ఉంటుంది లేదా ఏజెన్సీ ఏరియా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ మనం ఇంకా కస్టమైజ్ చేసి సైజ్ తగ్గించుకొని, టెస్ట్లు ఫెసిలిటీస్ అయితే మారు, సైజులు షేప్లు మారుతాయి. మనకు కావాల్సినట్లు ఎట్లా కావాలంటే అట్లా అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ పెట్టుకోగలిగే Requirement పెట్టి స్పేస్ అన్ని చూసుకొని మార్చుతాం. రిక్వైర్మెంట్. కరెక్ట్. సో ఇప్పుడు రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. చాలా చోట్ల నుంచి మాకు కావాలి అని కాల్స్ వస్తుంది. ఎప్పుడైతే మనం జైల్లో పెట్టామో ఆ క్రెడిబిలిటీ కూడా బాగా పెరిగింది మార్కెట్లో. సో జైల్లో చాలా హెల్ప్ అవుతుంది కదా. చాలా హెల్ప్ అవుతుంది, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్ ఇస్తాను, అందులో కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు కొని పెట్టుకోవచ్చు అండి. అంటే ఎన్ని దీనికి రోజులు పడుతుంది ఒకసారి మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత? విత్ ఇన్ 10 days మనకి డెలివరీ అయిపోతుందండి. వాళ్ళ టెక్నీషియన్ అయ్యి ఉండే అవసరం లేదు, అవును. ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు. అంటే ఒక మెడికల్ ఫీల్డ్ హెల్త్ కేర్లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ మిషన్ తీసి, అంటే చాలా లో బడ్జెట్ కదండి, 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ గోస్ అప్ టు 12 lakhs, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. అదేలేండి. సో లో ఇన్వెస్ట్మెంట్, మంచి రిటర్న్స్. రోజుకి ఒక 30 మంది పేషెంట్స్ ని చూసినా చాలండి, మంచి రిటర్న్స్ మీరు వచ్చినట్టే. అన్నట్టు చిన్న చిన్న హాస్పిటల్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. పెద్ద హాస్పిటల్స్ కి ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే. అలా ఒక ఫెసిలిటీ, ఒక అంటే ఫెదర్ ఇన్ ద హ్యాట్ అన్నట్టు. ఇప్పుడు వచ్చిన కస్టమర్లు చూసారు, పేషెంట్స్ బిఎంఆర్ రాస్తారు, అంతా చెక్ చేసుకుని రిపోర్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు హ్యాపీగా. అంటే వాళ్ళకి వర్క్ లోడ్ కూడా తగ్గినట్టే కదా, ఒక సిస్టర్ పని తగ్గినట్టే. మీరు మెడికల్ కాకపోయినా మీరు ఆపరేట్ చేయగలిగారు కదా easy. అవునండి, ఇప్పుడు నేను డాక్టర్ని కాదు, అలాగే ఇప్పుడు ఇది ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు అండి. ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ వాయిస్ ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంటుంది. ఇక్కడ హాస్పిటల్ డిస్టర్బెన్స్ అనేది ఆపాం మన స్పీకర్ని. మీరు ఇంతకుముందు చూసారు కదా, అంటే ప్రతిదీ చెప్తుంటుంది అప్పుడు, ఇక్కడ నించోండి, మీ హైట్ ఇది, మీ వెయిట్ ఇది, చెయ్యి ఇలా పెట్టండి, అంటే ఏ భాషలో కంటే ఆ భాషలో వస్తుంటుంది. అంటే ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్లో ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది అని ఇక్కడ ఎలాగో ఒక పర్సన్ ఉంటారు వీళ్ళకి గైడ్ చేయడానికి. థ్యాంక్ యూ అండి.